ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్ అనాలిసిస్ చేసుకొని ఏ మోడల్స్ రిపీట్ అవుతున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఒకసారి చూద్దాం. ఆల్మోస్ట్ ఈ వీడియోలో నేను ఒక 15 క్వశ్చన్స్ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ప్లీజ్ వాచ్ ద వీడియో, ఓకేనా? రైట్. సో అందులో వచ్చేసి ఫస్ట్ వన్, సో మనం మిస్సింగ్ నెంబర్ ఫైండ్ చేయాలి ఇక్కడ. సో ఈ మిస్సింగ్ నెంబర్ ఫైండ్ చేయాలి అంటే ఫస్ట్ మనం లాజిక్ తెలుసుకోవాలి. సో 16, 17 నుంచి 136 వచ్చింది, 18 నుంచి 162 వచ్చింది, 20, 11 నుంచి వచ్చే నెంబర్ ఎంత అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. రైట్. సో 16 into 17 అంటే బాగా అయిపోతుంది, మళ్ళా 16 into 17 అంటే బాగా అవుతుంది. సో కాబట్టి 16లో హాఫ్ వేద్దాం. 16లో హాఫ్ ఎంత? 16/2 ఈజ్ ఈక్వల్స్ టు 8. 8 వచ్చిందా? సో 17 ఎందుల 136, వి గాట్ ఇట్. అదేవిధంగా 18లో సగం చేస్తే 9. 9 into 18, 18 9ల 162, వి గాట్ దిస్. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ లాజిక్ అర్థమైంది అది. సో నెక్స్ట్ ఏంటంటే 20ని సగం చేద్దాం. 20/2 ఈజ్ ఈక్వల్స్ టు 10. 10 into 11, 11 వాదులు ఎంత? 110. సో డి ఈజ్ ద ఆన్సర్. హియర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ద ఆన్సర్ షుడ్ బి 110. ఓకేనా? సో రైట్. దీనికి ఏం రావాలి నీకు ఏంటంటే టేబుల్స్ రావాలి. ఎలా వస్తాయంటే ఇలాంటి మోడల్స్ ఒక 10-15 మోడల్స్ ఉంటాయి హార్డ్లీ. అవి కనుక నువ్వు పర్ఫెక్ట్ అయినప్పుడు వీటి మీద గ్రిప్ వస్తుంది. ఏంటిది? మల్టిప్లికేషన్ అడుగుతుందా, డివిజన్ అడుగుతుందా, అడిషన్ అడుగుతుందా, సబ్ట్రాక్షన్ అడుగుతుందా, ఏమైనా స్క్వేర్స్ పైన డిపెండ్ అయి ఉన్నాయా, క్యూబ్స్ పైన డిపెండ్ అయి ఉన్నాయా. ఆల్మోస్ట్ ఇది నంబర్ సిరీస్ లెక్కనే, కానీ ఏంటంటే రిపీటెడ్ లాజిక్ ఉంటా ఉంటుంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ప్లీజ్ నోట్ డౌన్. సో కమింగ్ టు సెకండ్ మోడల్. సో సెకండ్ క్వశ్చన్, ఈ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద లాజిక్ బిట్వీన్ దీస్ 2 నెంబర్స్. ఫస్ట్ మనం ఈ 2 నెంబర్ల మధ్యలో లాజిక్ ఫైండ్ చేసి వీ హ్యావ్ టు అప్లై ద సేమ్ లాజిక్ ఫర్ రైట్ సైడ్. ఓకేనా? సో ఎస్, ఈ 2 నెంబర్స్ మధ్య లాజిక్ ఫైండ్ చేసి సేమ్ లాజిక్ రైట్ సైడ్ నెంబర్స్కి అప్లై చేయాలి. రైట్. సో ఒకసారి చూస్తే 256 నుంచి 316 వచ్చింది. సో 256 నుంచి 316 ఎలా వచ్చింది అంటే రైట్. సో 2 5 2 into 5 into 6, 2 5ల 10, 16ల 60. ఏదైతే 256 ఉంది దానికి 60ని యాడ్ చేస్తే 5 11 పైకి 1 316 వచ్చింది. ఓకేనా? సో ఈ లెఫ్ట్ సైడ్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ చేస్తే ఎంతైతే వచ్చిందో దాన్ని 256 మళ్ళీ 256కి యాడ్ చేస్తే 316 వచ్చింది. సో అదేవిధంగా మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, ఇక్కడ నెంబర్ రావాలి అంటే 1 into 7 into 9. సో 7 9 ఎంత? 63. ఈ 63ని దేనికి యాడ్ చేయాలి? మళ్ళీ సేమ్ 179కి ఈ 63 యాడ్ చేయాలి. 9 3 12 పైకి 1, 7 7 ఎంత ఫ్రెండ్స్? 14 పైకి 1, 242. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ప్లీజ్ నోట్ డౌన్. సో కమింగ్ టు థర్డ్ ప్రాబ్లం, 15, 13, 24, 21, 16, 21, 16 క్వశ్చన్ మార్క్. మళ్ళీ సేమ్ ఏంటిది? ఈ లెఫ్ట్ సైడ్ లాజిక్ ఫైండ్ చేసి సేమ్ లాజిక్ వీ హ్యావ్ టు అప్లై రైట్ సైడ్. ఓకేనా? రైట్. సో 15, 13, 24 ఒకసారి కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 1 + 5 ఎంత ఫ్రెండ్స్? 6. నెక్స్ట్ 1 + 3 ఎంత ఫ్రెండ్స్? 4. 1 + 5 6, 1 + 3 4. 6 into 4 ఎంత? 24. రైట్. సో అదేవిధంగా 2 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 3. 1 + 6 ఈజ్ ఈక్వల్స్ టు 7. సో ఇప్పుడు ఏం చేయాలి? 6 ఇక్కడ రిజల్ట్ ఏమైంది? 1 + 5 అయితే 6 వచ్చింది, 1 + 3 చేస్తే 4 వచ్చింది, 6 4 24 అన్నావు. 2 + 1 చేస్తే 3 వచ్చింది, 1 + 6 అయితే 7 వచ్చింది. సో
So answer also 3 into 7 21. That is option B is the correct answer. So please note down. So now the fourth question. If 345 is equals to 60, 246 is equals to 48, then 572 equals to what? So ఏదో లాజిక్ తోటి అయితే 345 అనేది 60గా మారింది. 340 ఈక్వల్స్ టు 60 అంటాడు ఏదో ఒక లాజిక్ తోటి. 246 ఈక్వల్స్ టు 48 అంటాడు. అదే లాజిక్ ఏంటో ఫైండ్ చేసి ఇక్కడ లాజిక్ ఫైండ్ చేస్తే మనకు లాజిక్ దొరుకుతుంది. వీ హ్యావ్ టు అప్లై ద సేమ్ లాజిక్ ఫర్ థర్డ్ నెంబర్, దట్ ఈస్ 572. 572 ఈక్వల్స్ టు వాట్? సో 345 ఈజ్ ఈక్వల్ టు 60. 3 into 4 into 5 ఈజ్ ఈక్వల్స్ టు 3 4 12, 12 5 60 వచ్చింది. నెక్స్ట్ కూడా కంపేర్ చేసుకోవాలి సేమ్. 2 into 4 into 6, 2 4 8, 8 6 48 వచ్చింది. సో ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఏంటంటే మనం అనుకున్న లాజిక్ కరెక్టే. సో మల్టిప్లికేషన్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ ద గివెన్ లెఫ్ట్ సైడ్ నెంబర్స్. సో 572, 5 into 7 into 2 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఏళ్ళ 35, 35 రెండ్ల 70, 70 ఈజ్ ద ఆన్సర్. 70 ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ నేను చెప్తున్నా ఇక్కడ అర్థమెటిక్కే కాదు, క్యాలిక్యులేషన్స్ రావాల్సింది, టేబుల్స్ రావాల్సింది. రీజనింగ్లో కూడా నీకు నెంబర్ సిరీస్లో కానీ ఓకేనా. సో ఎక్కడైనా కూడా టేబుల్స్ అవసరం ఉంటాయి. సో నువ్వు టేబుల్స్ పర్ఫెక్ట్ అయితేనే ఇవన్నీ సింపుల్గా చేయగలవు. ఓకేనా, ప్లీజ్ నోట్ డౌన్. నౌ ద ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ లెటర్ సిరీస్ అనుకో. ఇది 22C, 42F, 62I, నెక్స్ట్ ఏంటి? సో మనం ఒకసారి ఫస్ట్ నెంబర్స్ మధ్య లాజిక్ చూసుకుందాం. 22 నుంచి 42కి తేడా ప్లస్ 20, 42 నుంచి 62కి తేడా ప్లస్ 20. సో ఆబ్వియస్గా ఇది రిపీట్ అవుతూ ఉంది. సో నెక్స్ట్ కూడా ప్లస్ 20, దాట్ ఈజ్ 82. ఎన్ని 82 ఉన్నాయి? అన్ని 82 ఉన్నాయి. సో దీనివల్ల మనకి ఏం ఉపయోగం లేదు. ఓకేనా. సో కాబట్టి మళ్ళీ మనం ఇప్పుడు లెటర్ లాజిక్కి వెళ్ళాలి. లెటర్ సి ఎంత తమ్ముడు? C3. ఎఫ్ ఎంత? F6. ఐ ఎంత? I9. అయిపోయిందా? 3 1 जा 3, 3 2 जा 6, 3 3 जा 9, 3 4 जा 12. సో 12 అనే నెంబర్ యొక్క రిప్రజెంటేటివ్ లెటర్ ఏంటిది? సో 12 అంటే ఏ లెటర్ యొక్క రిప్రజెంటేటివ్ అంటే ఎల్. సో కాబట్టి ద ఆన్సర్ ఈస్ 82L. సో ప్లీజ్ నోట్ డౌన్ అండ్ ప్లీజ్ బీ పర్ఫెక్ట్ విత్ A1, B2, C3, D4. అదేవిధంగా W23, X24, Y25, Z26 ఎక్కడ ఏది అడిగితే అక్కడ రావాలి. సో అది నీకు ఇక్కడ యూజ్ అవుతుంది. ఓకేనా. సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 3 + 7 ఈజ్ ఈక్వల్స్ టు 24, 4 + 6 ఈజ్ ఈక్వల్స్ టు 28, సో 5 + 7 ఈజ్ ఈక్వల్ టు వాట్? సో రైట్. సో ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నా అంటే 3 + 7 ఈజ్ ఈక్వల్స్ టు 24. ఏదో ఒక లాజిక్ తోటి 3 + 7 అనేది 24 అవుతుంది. అదే సేమ్ లాజిక్ తోటి 4 + 6 అనేది 28 అవుతుంది. సో ఆ రెండు లాజిక్స్ కనిపెట్టి వీ హ్యావ్ టు అప్లై ద సేమ్ లాజిక్ హియర్ 5 + 7. సో ఆప్షన్స్ వచ్చి 4 ఆప్షన్స్ ఉన్నాయి. రైట్. మరి ఎట్లా అంటే 3 + 7 24 కావాలంటే ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఇది ఎంత? 3, ఇది 7. ఫస్ట్ 3 into 7 చేసిన 21 వచ్చింది. తర్వాత ఫస్ట్ నెంబర్ యాడ్ చేసిన 21 + 3 ఈజ్ ఈక్వల్స్ టు 24. ఓకేనా. నెక్స్ట్ అదే లాజిక్ అప్లై చేయాలి మళ్ళీ సేమ్. 3 + 7 3 into 7 రాసినాం. సో కాబట్టి 4 + 6 నేను రాయాలంటే 4 into 6 రాస్తే 24 వచ్చింది. తర్వాత ఫస్ట్ నెంబర్ని యాడ్ చేయాలి. సో 24 + 4 ఈజ్ ఈక్వల్స్ టు 28. మ్యాచ్ అయిందా మన లాజిక్? మ్యాచ్ అయింది. సో నౌ వీ హ్యావ్ టు అప్లై ద సేమ్ లాజిక్ హియర్. సో ఆడ ఎట్లా చేసినట్టు 5 into 7 ఈజ్ ఈక్వల్స్ టు 35. 35 ఆన్సర్ ఉంది, టెంప్ట్ కావద్దు. 5 into 7 ఈజ్ ఈక్వల్స్ టు 35. సో మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఫస్ట్ నెంబర్ని యాడ్ చేయాలి. సో 35 + 5 ఈజ్ ఈక్వల్స్ టు 40. నౌ ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఈస్ బి ఆప్షన్. రైట్. ప్లీజ్ నోట్ డౌన్.
Now the seventh question is, if deer, DEER, deer is equals to 12215 at HIGH is equals to 5645 at, in the same way heel, HEEL is equals to what అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ లెటర్స్ చూస్తే 4 లెటర్స్ ఉన్నాయి, నెంబర్ చూస్తే 5 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ లెటర్స్ చూస్తే 4 లెటర్స్ ఉన్నాయి, నెంబర్ చూస్తే 4 నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా? సో మనకు చెప్పాను ఆల్ఫాబెట్ విత్ రిప్రజెంటేటివ్ నెంబరింగ్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆల్ఫాబెట్ విత్ రిప్రజెంటేటివ్ నెంబరింగ్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ DEER చూద్దాం. ఓకేనా? రైట్. సో యాక్చువల్గా వీటి నెంబరింగ్ చూద్దాం. D అంటే ఎంత? 4, E 5, అగైన్ E అంటే 5, నెక్స్ట్ R అంటే ఎంత? 18. ఓకేనా? సో కానీ ఇక్కడ 4 ప్లేస్లో ఏముంది? 1 ఉంది. 5 ప్లేస్లో ఏముంది? 2 ఉన్నది. మళ్ళీ 5 ప్లేస్లో ఏమున్నది? 2 ఉన్నది. 18 ప్లేస్లో 15 ఉన్నది. ఒకసారి మంచిగా చూసినట్టయితే 4 ఇట్లకి వెళ్ళి 3 పోతే 1, 5 ఇట్లకి వెళ్ళి 3 పోతే 2, 5 ఇట్లకి వెళ్ళి 3 పోతే 2, 18 ఇట్లకి వెళ్ళి 3 పోతే 15. సో కాబట్టి ద లాజిక్ ఈజ్ యాక్చువల్ నెంబర్ -3. యాక్చువల్ ఆల్ఫాబెట్ రిప్రజెంటేటివ్ నెంబరు దానికి వెళ్ళి -3 తీసేయాలి. సో ఆబ్వియస్గా హెచ్ ఎంత? ఇగో ఇక్కడ H5A ఉన్నది, H5A ఉన్నది, మళ్ళీ హెచ్తో స్టార్ట్ అయింది. మన ఆన్సర్ 5తో స్టార్ట్ అవుతుంది. ఒకటే ఒక ఆప్షన్ ఉంది, దట్ ఈస్ ఆన్సర్. ఇక డిస్కషన్ అవసరం లేదు. ఓకేనా? H5, అగైన్ హెచ్ కూడా 5A. మనకి ఇక్కడ ఎంత ఉంది? హీల్, హెచ్తో స్టార్ట్ అయింది. సో మన ఆన్సర్ ఆల్సో స్టార్ట్స్ విత్ 5. ఒకటి ఉంది, ఇదంత డిస్కషన్ అవసరం లేదు. బట్ స్టిల్ వి విల్ సీ, చూద్దాము. HEEL, రైట్. సో హెచ్ అంటే ఎంత? 8, 5, 5, 12. మన లాజిక్ ప్రకారం ఏంటిది? -3. సో 8 - 3 ఎంత ఫ్రెండ్స్? 5. సో 5 - 3 ఎంత? 2. 5 - 3 ఎంత? 2. సో నెక్స్ట్ 12 - 3 ఎంత? 9. 5229 is the perfect logic. ఓకేనా? ప్లీజ్ నోట్ డౌన్ -3 లాజిక్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇది కోడింగ్ డీకోడింగ్, ఇదంతా ముచ్చట. ఇన్ ఏ సర్టెన్ కోడ్ ఇఫ్ ఇన్కమ్ అనేది ఇలా రిప్రజెంట్ చేసిండు, ఇన్ని నెంబర్స్ రిప్రజెంట్ చేస్తే విత్ ద సేమ్ లాజిక్ విత్ ద సేమ్ కోడ్ ఫాస్టర్ అనే దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తావు? ఇక్కడ ఇన్కమ్ అని చూసుకుంటేనేమో మనకు 6 లెటర్స్ ఉన్నాయి. ఇటు సైడ్ చూసుకుంటే 4, 4, 8, 8, 4, 12 డబుల్ నెంబర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఈ లాజిక్ కనిపెట్టినాకనే నెక్స్ట్ ఈ లాజిక్ కనిపెట్టాల్సి ఉంటుంది. దీన్ని అప్లై చేయాల్సి, సేమ్ లాజిక్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇన్కమ్, సో మనకు రివర్స్ పేర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆల్ఫాబెట్ విత్ రిప్రజెంటేటివ్ నెంబరింగ్ ఎంత ఇంపార్టెంటో, ఆల్ఫాబెట్ విత్ రివర్స్ పేర్ అంటే ఏంటంటే AZ, BY, CX, DW, ఇలా మనకు LO, MN, సో ఇలా మనకు 13 పేర్స్ ఉంటాయి టోటల్గా. అవి మనకి ఇంపార్టెంట్. సో ఐకి రివర్స్ ఏంటిదంటే ఐకి రివర్స్ ఆర్. సో IR అనేది ఒక పేరు, ఐకి రివర్స్ ఆర్. ఆర్ అనే నెంబర్ లెటర్ యొక్క రిప్రజెంటేటివ్ నెంబరింగ్ ఎంత అంటే 18. ఇక్కడ ఉన్నది గదే. ఎన్కి ఆపోజిట్ ఎం అనే నెంబర్ యొక్క రిప్రజెంటేటివ్, ఎం అనే లెటర్ యొక్క రిప్రజెంటేటివ్ నెంబరింగ్ ఎంత? 13. ఇవి అదే ఇక్కడ ఉన్నది. అంటే ఆపోజిట్ లెటర్ యొక్క నెంబరింగ్. సికి ఆపోజిట్ ఎక్స్, సో ఎక్స్ అంటే 24 ఉన్నది. నెక్స్ట్ ఓకి ఆపోజిట్ ఎల్ అంటే 12, ఇగో 12 ఉన్నది. రైట్. సో ఎంకి ఆపోజిట్ ఎన్ అంటే 14 ఉన్నది, 14. నెక్స్ట్ ఈకి ఆపోజిట్ వి నెంబరింగ్ వచ్చేసి 22 ఉన్నది. మనది ఏంటి? ఈ ఆల్ఫాబెట్ యొక్క రివర్స్ పేర్ ఏదైతే ఉందో, కాంప్లిమెంటరీ పేర్ ఏదైతే ఉందో దాని యొక్క నెంబరింగ్. ఇక్కడ ఎఫ్కు ఆపోజిట్ యు, దట్ ఈస్ 21. యు యొక్క నెంబరింగ్ 21. అంటే ఫస్ట్ 21తో స్టార్ట్ అవుతుంది. ఇది కాదు, ఇది కాదు. రైట్. ఏకు ఆపోజిట్ జెడ్, దట్ ఈస్ 26.
21, 26 ఇంకా మనకు క్లోజ్ కాలే. ఎస్కు ఆపోజిట్ హెచ్ దట్ ఈస్ 8 దొరికిపోయింది. మన ఆన్సర్ వచ్చేసి డి ఆప్షన్ పర్ఫెక్ట్గా. అయినా కూడా చేద్దాం. టీకి ఆపోజిట్ జీ, దాని నెంబరింగ్ జీ యొక్క నెంబరింగ్ వచ్చేసి 7. ఈకి ఆపోజిట్ వి, వి యొక్క నెంబరింగ్ వచ్చేసి 22 ఉన్నది. ఆర్కు ఆపోజిట్ ఐ, ఐ యొక్క నెంబరింగ్ 9. సో పర్ఫెక్ట్లీ నౌ వి గాట్ ద లాజిక్. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఓకేనా? సో ప్లీజ్ ఫైండ్ ద లాజిక్ అండ్ ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ఆడ్ నెంబర్ పేర్ అంటాడు. సో చూస్ ద ఆడ్ నెంబర్ పేర్ అంటే, సో ఇందులో ఏబిసిడి అని 4 ఆప్షన్లు ఇచ్చిండు. సో అంటే 3 నెంబర్స్ ఏబిసిడిలో 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో 3 ఆప్షన్స్ వచ్చేసి ఒక లాజిక్ ఫాలో అవుతాయి. ఆ 4th ఆప్షన్ వచ్చేసి ఆ లాజిక్ ఫాలో కాదు. సో ఏదైతే ఆ లాజిక్ ఫాలో కాదో అదే మన కరెక్ట్ ఆన్సర్, మన ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ అన్నట్టు. సో చూడు, ఆడ్ వన్ అంటే డిఫరెంట్ వన్, ఆడ్ పేర్ అంటే డిఫరెంట్ వన్ కనుక్కో అంటాడు. రైట్, ఏబిసిడి అనే 4 ఆప్షన్స్ ఇచ్చిండు. ఆ నెంబర్స్ మీద ఏదో లాజిక్ ఉన్నది, ఆ లాజిక్ కనిపెట్టాలి. ఆ లాజిక్ కనిపెట్టి డిఫరెంట్ ఉన్నదాన్ని మనం ఆన్సర్గా ఫైండ్ చేయాలి. రైట్. సో 1 2 4 7, 1 2 4 7 వెరీ సింపుల్ అనిపిస్తుంది. 1 + 2 3, 1 + 2 3, 3 + 4, 1 + 2 + 4. సో ఆబ్వియస్గా రిజల్ట్ వచ్చేసి 7. 1 2 3 3 4 7, 2 3 5, 5 4 9. దిస్ ఈజ్ ఆల్సో సేమ్ లాజిక్. 3 2 5, 5 4 9. ఇక్కడ 8 ఉన్నది, 9 ఉండాలి. కాబట్టి ఇదే మన ఆప్షన్ సి. 4 2 6, 6 3 9. సో ఇది కూడా సేమ్ లాజిక్ ఫాలో అయింది. ఓకేనా? రైట్. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 3 నెంబర్స్ ఈక్వల్స్ టు లాస్ట్ నెంబర్. సమ్ ఆఫ్ ఫస్ట్ 3 డిజిట్స్ ఈక్వల్స్ టు లాస్ట్ డిజిట్. ఓకేనా? సో ప్లీజ్ నోట్ డౌన్. సో ఫ్రెండ్స్, 10th ప్రాబ్లం లెటర్ సిరీస్. సో లెటర్ సిరీస్ రైట్ 4 కాంబినేషన్స్ ఇచ్చాడు. 5th కాంబినేషన్ నెక్స్ట్ కంటిన్యూషన్ ఏమొస్తుంది అంటాడు. రైట్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబరింగ్ ఇచ్చుకుందాం. ఇది ఎంత? 13. ఇది ఎంత? 11, I 9, G 7. నెక్స్ట్ ఈతో స్టార్ట్ అయింది, ఎందుకంటే 13 11 9 7 5 బేస్ సంఖ్యలు డిక్రీజింగ్ ఆర్డర్. 5 అంటే ఇక ఎఫ్ తోటి ఆన్సర్ పోతుంది, ఆ మూడిట్లో ఏదో ఒకటి కావచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ లెటర్ వచ్చేసి ఈ కన్ఫామ్. హెచ్ ఎంత? 8, J 10, L 12, N 14. 8 10 12 14 16. సో 16 అంటే పీతో స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి సో ఇది కూడా కాదు. ఈ పీఓనా ఈ పీక్యూఆ. సో నెక్స్ట్ డబ్ల్యూ అంటే 23, యూ అంటే 21, ఎస్ అంటే 19 అర్థమైపోయింది ఆల్రెడీ. క్యూ అంటే 17, 23 21 19 17. సో దీన్ని బట్టి మనకు గుర్తు ఏంటంటే ఆల్ఫాబెట్ విత్ రిప్రజెంటెడ్ నెంబరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 23 21 19 17 15 బేస్ సంఖ్యలు డిక్రీజ్ అవుతూ ఉన్నాయి. 15 అంటే ఏంటిది? ఓ. సో ఏ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఏ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్, ఈపీఓ. ఓకేనా? సో ఫ్రెండ్స్, సో ఇవన్నీ నేను మనకు ఆన్లైన్ సోర్స్ నుంచి క్వశ్చన్స్ తీసుకొని మనం వీడియోలు చేయడం జరిగింది. సో ఈ వీడియో కింద మీ ఒపీనియన్ చెప్పండి. సార్ మనకు యూజ్ ఉన్నాయి ఈ మోడల్స్, ఎక్స్పెక్టెడ్ మోడల్స్. నేను మాత్రం ఎక్స్పెక్టెడ్ మోడల్స్ అని నాకు ఇన్ఫర్మేషన్ వస్తేనే వీడియో తీస్తున్నా. సో ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్. సో ఈ వీడియో కింద సార్ యూజ్ ఉంది, సో ప్లీజ్ కంటిన్యూ అంటే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు కంటిన్యూ ద వీడియోస్. సో ఐ విల్ ట్రై టు గివ్ మై బెస్ట్ టు మై వ్యూవర్స్. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ SSC GD ఎగ్జామ్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.